ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా సాగినాయుల్లా అసెంబ్లీ శాలైన కాసేపటికే పలు బిల్లులు ప్రవేశపెట్టిండ్రు మంత్రులు. కొన్ని బిల్లులు పాస్ అయినాయి కూడా. అటెంక ప్రశ్నోత్తరాలు మొదలై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పుకొచ్చిర్రు. ఇక అక్కడ షురువైంది రాజకీయం. పాలకపక్షం ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాల నడుమ హాట్గా నడిచినాయి చర్చలు. గొప్ప ముచ్చట ఏందంటే ఎగస్ పార్టీ పెద్ద లీడర్ కూడా హాజరుపడ్డాడు అసెంబ్లీ సమావేశాలకు ఈసారి. నమ్ముతలేరా? అయితే పాండ్రి అమరావతికి. రాజ్యాంగ దినోత్సవం ఇయాల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాక్ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగినాయల్లా. పిల్లలంతా కాసేపు లీడర్లు అయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో కూర్చొని నిజమైన లీడర్లంతా ఆశ్చర్యపోయేటట్టు వాడి వేడిగా నడిపిరు అసెంబ్లీ సమావేశాలను. సీఎం చంద్రాల్ సారు, ఐటీ మంత్రి లోకేశం సారు, కడుమ లీడర్లంతా గ్యాలరీలో కూర్చొని కన్ను ఆర్పకుండా చూసిర్రు మాక్ అసెంబ్లీ సమావేశాలను. తొలుత స్పీకర్ ను కుర్చీలో కూసబెట్టే కాంచెల్లి మొదలయ్యి బిల్లులు ప్రవేశపెట్టుడు, వాటి మీద చర్చలు పెట్టుడు, బిల్లులను పాస్ చేయించుడు, ఆటంక క్వశ్చన్ అవర్ పెట్టి క్వశ్చన్లు అడుగుడు. సేమ్ టు సేమ్ నిజంగా అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడివేడిగా జరుగుతాయో అట్లనే జరిగినాయి. సీఎంఓ మంత్రులో మాట్లాడుతా అంటే నడుమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు జరుచుకుంటారు కదా, అగో అది కూడా మక్కి దించిరు పొలగాన్లు. గిదంతా చూసుకుంటా గ్యాలరీలో కూర్చున్న లీడర్లు ఒగ నవ్వుడు కాదు. క్వశ్చన్ అవర్ లో అధికార ఎగస్ పార్టీ సభ్యుల నడుమ వాదోపవాదాలు గట్టి నడిచినాయి. ఓ దశల సభ్యులంతా వెల్లోకి దూసుకుపోయేటాళ్లకు స్పీకర్ మేడంకు తలకు మించిన భారమైంది పాపం వాళ్ళను ఊకుంచేతందుకు. ఇక ఆటోళ్ళు ఈటోళ్ళు లేచి ఒర్రుకుంటారు కదా సమావేశంలా, అగో గా సన్నివేశం కూడా చోటు చేసుకుంది చూడుర్రి. వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మైనార్టీలున్నారో లెక్క చెప్పమంటారా? అదే లెక్క మేము బయట పెడితే అదే లెక్కను మేము బయట పెడితే వచ్చే ఎన్నికల్లో వాళ్ళ స్థానంలో కూర్చోలేరు అధ్యక్ష. అంతేకాదు అధికార ఎగస్ పార్టీ సభ్యుల నడుమ సై అంటే సై అన్నట్టు గట్టిగా డైలాగ్ వారు కూడా నడిచింది. ఆయన గిల్లీ దండాన్ని అన్నాడు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మన పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. చూసిర్రా, ఆళ్ల కాలని అనుకున్నట్టు లేదు. కుర్చీ కోసం తప్పిస్తుంటారు కదా కొందరు నిజమైన లీడర్లు. అగో గాళ్ళకు చెప్పినట్టే ఉన్నది గీ తమ్ముని డైలాగు. గిట్లా చాలా రసవత్తరంగా జరిగింది మాక్ అసెంబ్లీ కార్యం. ఇక అంత అయినాక సీఎం చంద్రాల్ సారు ఏం మాట్లాడుకొచ్చిండో ఈనుండ్రి. అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను. మీరు అతి చిన్న వయసులో, నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించాను. నేను ఫస్ట్ టైం అన్నా అటు ఇటు అనుకున్నాను, కానీ మా ఎమ్మెల్యేలు చాలామందిని చూశాను తడబడేవాళ్ళు. మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మీ కాన్ఫిడెన్స్కి మరొక్కసారి అభినందిస్తున్నా. మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది. గిట్లా సీఎం సారు మస్తు మెచ్చుకున్నాడు. పిల్లల మాక్ అసెంబ్లీ చూస్తే సీఎం సార్కే కాన్ఫిడెన్స్ వచ్చిందంటే చిన్న ముచ్చట కాదు పోర్రి. ఇక చిత్రం ఏందంటే లోకేశం సారుండి ఎంతమంది రాజకీయంలోకి వద్దామనుకుంటురు అని అడిగితే ఇంతమందిలో 5 అంటే 5 పిల్లగాన్లే చేతులు లేపిరట. అవ్వా ఎంత షీప్ అయిపోయింది చూడుర్రి రాజకీయం. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది అంటాడు శివాజీ సినిమాలో రజనీకాంతం సారు. అయితే ఈడో పులి చూడుండ్రుల్లా, నాన్న మనుషులే గుంపులుగా వస్తారు, పులి ఒంటరిగా వస్తుంది అన్నట్టే తువ్వ మీద అడ్డేసి కూర్చొని అచ్చిపోయేటోళ్ళందరినీ ఎట్లా ఆపిందో అట్లనే తిరుపతిలో చిరుత పులి మల్ల షికారు చేసిందట. అది కూడా నుండ్రి పెద్ద పులి వార్తెనక. अरे जवळ नको जाऊ भाऊ. చూద్దాన్రా, ఈ అడవి నాదే వేట నాదే అని అడవి నడిమిట్లకెళ్ళున్న తొవ్వ మీద పురుసతిగా కూసోని ఎట్లా సేద తీరుతాందో పెద్ద పులి. ఇప్పుడంతా వాకింగ్ చేసుడు ట్రెండ్ కదా, అట్లా గిట్లా మనుషులు లేని తొవ్వ మీదికి మార్నింగ్ వాక్ చేయనికి గిట్లా వచ్చిందో ఏమో గాని చల్లగా చెట్ల నీడకు జాపుకొని కూసున్నది కాసేపు. ఇక పులిని చూసేటాళ్లకు పబ్లిక్ కూడా డోంట్ డిస్టర్బ్ అన్నట్టు పులిరాజుకు రెస్పెక్ట్ ఇచ్చి ఎటోళ్ళట్టే బండ్లాపి ఫోటోలు వీడియోలు తీసుకుంటా చూసిండ్రు. చంద్రాపూర్ జిల్లా మహారాష్ట్ర తడోబా బఫర్ జోన్లున్న మూల్ తాలూకా కేసుల ఘాట్ అడవి నడిమిట్లున్న తొవ్వ మీద జరిగింది గిట్లా.
అడవి నడుమిట్లకెళ్ళి చెట్లు కొట్టేసి రోడ్డేసిండ్రు కాబట్టి న్యాయంగా చూస్తే అడవి మందం తొవ్వ కూడా అడవి జంతువులదే. ఇక అందుకే ఇక మా జాగా మా ఇష్టం అన్నట్టే కూసున్నది పులిరాజు. ఇక అది కూడా నిజమే కదా సార్ అన్నట్టు బాటెంబడి అచ్చిపోయే జనాలు కూడా పెద్ద పులి కూసున్నంతసేపు ఎక్కడోళ్ళక్కడనే గప్చూపయిండ్రు. ఇక ఇదిట్లుంటే అటు తిరుపతిలో మల్లో వనక చిరుతపులి కనబడి అందరికీ బుగులు రేపింది. అగో చూడుండ్రి చీకట్ల ఎట్ల షికారు ఎత్తుందో. ఎస్వీయు ఉద్యోగులుండేటి క్వార్టర్ల కాన్నట గిది. తిండి లేక ఎన్నొద్దులైతాందో పాపం. చీపుగా ఉద్యోగుల ఇండ్ల ముంగట పెంచుతున్న కోళ్ల మీద దాడి చేసి తిననీకే చూసింది. కాని కోళ్ల చుట్టూతో ఇనుపజాలుండుట్లా జాలిగా చూసుడు తప్ప ఏం చెయ్యలేకపోయింది. అయినా గాని మల్లోవన్క ప్రయత్నం మా చేసింది గాని కోళ్ల బెదురుడుకు బుగులు పట్టి మర్రి చూడకుంటురికింది అడవిలకు. ఇదంతా సీసీ కెమెరాల రికార్డ్ అవుట్లా తెల్లారి ముచ్చట తెలిసిన కానుంచి కాలేజీ పొల్లగాన్లు ఉద్యోగులు శానా భయపడతాన్రు ఎట్నుంచి అత్తదో ఏం చేత్తదోనని. అందుకే అడవి శాఖ అధికారులు చిరుతపులిని పట్టుకునేతందుకు బోన్లు పెట్టే కార్యం చేస్తున్నారట గాని ఇగో తిరుపతిలుండేటి పబ్లిక్ జర పైలముల్లా చీకట్లనైతే మరీ పైలం. మొన్ననే కదా ఒక ఆయన కారుకు సైడ్ ఇయ్యలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ను ఎటు పడితే అటే దంచిండు. ఇక ఆయనను పోలీసాలు టానాకు దొలుకుపోయి అరుచుకున్నది చూసినాం. ఆ ముచ్చట మరవక ముందే కొందరు తాగుబోతులు బస్సు ఎక్కి డ్రైవర్ అన్నను ఎట్లా పరిశాన్ చేసిండ్రో చూడుండ్రి. కాక ఏ పాటో గట్టిగానే గుద్దినట్టున్నాడు కదా. ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆనికే తెలుస్తలేదు. మీదికెళ్ళి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పేరును ఖరాబు చేస్తున్నాడు. ఆయన మా పెద్దనాయన నన్నే దింపుతావా అని డ్రైవర్ అన్నను ఏటు వాడితాటే తిడుతున్నాడు. కొట్ట మీదికి పోతున్నాడు ఈ సోయి తప్పినోడు. పట్నంకేంచి మైబాద్ పోతున్న బస్సుల వరంగల్ బస్టాండ్లో ఎక్కిండ్రు ఈ తాగుబోతులు. నర్సంపేట కాడ దిగేది ఉండేనట్ట గాని కుత్కేల దాకా సీపులిక్కరు దాగినట్టున్నారు. అది బరాబర్ పనిచేసింది. వీళ్ళ మెదళ్ళు పని చేయకుండా చేసింది. చల్లగాలికి హాయిగా వన్నారు. ఊరొచ్చింది కూడా మర్చిపోయినరు. మంది ఎక్కువ ఉన్నారేందని చూస్తే వీళ్ళు హాయిగా నిద్రపోతున్నారట. మీ ఊరొచ్చింది దిగుండ్రాని కండక్టర్ అన్న అంటే ముంగడికి వచ్చి గేరు బాక్స్ మీద కూర్చొని ఏషాలేసిండు. ఈడు దిగననుకుంటా ఆగమాగం చేసిండు. ఇక ఇట్లయితే గలవదని డ్రైవర్ అన్న సీదా పోలీస్ స్టేషన్కు తోలుకపోయిండు. పోలీస్ అన్నలు అరుచుకొని కేసు రాసి ఎల్లగొట్టినరట ఈ తాగుబోతోళ్లను. మెట్రోల తాగుబోతోళ్లను ఎక్కనియనట్టే రేపు ఈ బస్సులల్లో కూడా ఎక్కకుండా రూల్స్ పెట్టాల్సి వస్తుంది కావచ్చు. పోన్రి పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా మరి పెద్ద మనిషి ఏమి రొమ్ము కొట్టేసుకుంటూ ఆర్చుకుందాం పాన్రి. తాత ఏంది అయ్యాలి సంగతి? అగో ఊరంతా మీ కుల పోలే పోటీ చేసినప్పుడు ఇక మరి మా బీసీలో ఏం చేయాలరా? బీడీలు చుట్టుకుంటా కూర్చోమా? మరి మేము ఏం చేయాలి? మరి నన్ను ఏం చేసుడు కాదు, నేను చెప్పినట్టు వినాలే. మా బీసీలు 800 మంది ఊరు నిండా ఉన్నప్పుడు మాకు తక్కువ వార్డు నెంబర్లు ఇచ్చిర్రు కాబట్టి జనరల్ వార్డులలో కూడా మా బీసీలే పోటీ చేసేటట్టు మన పార్టీ తీర్మానం చేయాలి. అట్లా కాదు ఇట్లా కాదు అని ఎవడన్నా అడ్డం పడ్డాడు అనుకో కొడుక రప్పే ఇక మరి. చింత వచ్చినా పులుపు జావదు అన్నట్టు మా ముసలోనికి 60 ఏండ్లు వచ్చినా ఆ బల్పు మాటలు అయితే మానతలేడు. రప అట. అరే లచ్చలు అది అరా, ఇప్పుడు నేను చెప్పే లెక్క నువ్వు మంచిగా జాగ్రత్తగా విను. మళ్ళీ నువ్వు కొంచెం పడకు. మన ఊళ్ళో మొత్తం 1400 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో 800 మంది ఓటర్లు మా బీసీలే ఉన్నారు. ఓసీలు 50 మంది, ఎస్సీలు 250 మంది, ఎస్టీలు 300 మంది ఉన్నారు. 800 ఓట్లు ఎక్కువ ఉన్న మాకు ఎన్ని ఆర్డు నెంబర్లు ఇవ్వాలి? ఇక నువ్వే చెప్పు లెక్క. మరి నన్ను ఎందుకు అడుగుతాను? ఆ లెక్క నువ్వే చెప్పరా? సర్కారు ఇప్పుడు విడుదల చేసిన లిస్టు ప్రకారం ఎస్సీలకు 2 వార్డులు ఇచ్చారు, ఎస్టీలకు 3 వార్డులు ఇచ్చారు, జనరల్ 3 వార్డులు ఇచ్చారు. 800 ఓట్లున్న మా బీసీలకు ఏమో 1 వార్డు మెంబర్ ఇస్తారా? ఇది న్యాయమేనా? ఇక నువ్వే చెప్పు. ఈ లెక్క ఏమైనా న్యాయమేనా? చెప్పురా, ఇక చెప్పు, నువ్వే చెప్పు. ఆ ముచ్చట్ను అన్నని అడిగితే ఏం చేస్తాడే? పోయి సర్కారుని అడుగుపా.
ఎవరి నువ్వు పొక్కిల ముఖం వేసుకొని వచ్చి ఈడికి వచ్చి నాకేమో సార్లు చెప్తాను నీ వార్తలు నువ్వు చదువుకో. లక్షలుగా మా బీసీలకు తక్కువ వార్డు నంబర్లు వచ్చినాయి కాబట్టి నేను చెప్పినట్టే పార్టీలో మా బీసీలకు ఇవ్వాలకంటే వాళ్లకు వార్డు నెంబర్లలో పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలి. అట్లా కాదు ఇట్లా కాదు అనుకొని మళ్ళీ ఎవరైనా అడ్డం పడ్డారు అనుకో అసలు ఊకునేదే లేదు. ఏం చేయాలో అది చేస్తా నేను. ఏం చేస్తావే తాత నువ్వు? ఏం చేస్తావే తాత నువ్వా? అరే నాయనా, సర్కారు బీసీ రాగం ఎత్తి మీకేం న్యాయం చేసిందో పోయి సర్కారుని అడిగే. అన్నతో పంచాయతీ కొలుసుకుంటే ఏమవుతుంది చెప్పు. తాత నువ్వు ఏం చేయాలనుకుంటా నీ ఆలోచన చెప్పు. అయ్యో గిట్లా అడిగినా మంచుకున్నది. ఇప్పుడు 800 మంది బీసీలు ఊరు 2 ఉన్నారు మా వాళ్ళు. అసంటప్పుడు మాకు ఒకటే వార్డు మెంబర్ వచ్చిందిరా. జనరల్ 3 వార్డులు వచ్చినాయి కాబట్టి 3 జనరల్ వార్డులలో కూడా మా బీసీలే పోటీ చేసేటట్టు మన పార్టీ తరఫున తీర్మానం చేయాలి. మన పార్టీ తరఫున మా బీసీలనే నిలబెట్టాలి ఆ 3 జనరల్ వార్డులలో కూడా. ఇక కాదు కూడదు అని ఎవరన్నా ఎక్కువ తక్కువ మాట్లాడినట్టుకో మరి ఇక ఊకునేది అయితే లేదు. ఎంతకంటే అంతకు తెగించుడే అవుతుంది. కూకోనని బెదిరిస్తాను. ఏం చేస్తావు ముసలాడు? ఏంది ఏం చేస్తావా? ఏం చేస్తావు అని నువ్వు నన్ను అడుగుతాను వారా? నిన్న మొన్న పార్టీల ఖర్చులోని ఊసిపోలేని నువ్వే గింత బాగా నిలుగుతానవేంద్రా? నీ ఆళ్ళ చెప్పేత చిప్పదాకా బతుకునేది. ఎక్కువ తక్కువ మాట్లాడనుకో తొక్కుతా ఇక్కడనే పండబెట్టి. మంచిగా మాట్లాడకపోతే ఏం చేస్తావు నువ్వు? ఓ పంచాదిని పాత్ర పెట్టా ముసలోడా, ఇదేం లొల్లే? ఏదన్నా ఉంటే మీ పార్టీలంతా కూర్చొని మాట్లాడుకోరాదుండ్రి. ఇంకా ఏందో మాట్లాడుకునేది? మా ఊరి పార్టీ అధ్యక్షుడిని నేను, ఉపాధ్యక్షుడు వాడు. మేమిద్దరం కలిసి కూర్చొని ఓ మాట ముచ్చట మాట్లాడుకొని ఓ నిర్ణయానికి వచ్చి మా పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవాలి నా వద్ద. వాని ఇష్టం ఉన్నట్టు వాడు మాట్లాడుతా అంటే అది ఏం పద్ధతి అన్నట్టు? అయినా ఈ సర్కార్ది ఏం పద్ధతి అన్నట్టు పిల్ల? బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, బీసీ రిజర్వేషన్ తీసుకొస్తామని ఓ కొండంత రాగం తీసి మా ఊళ్ళలో గివేనా మా నడవ మాకు పంచాయతీలు గుట్టించే కథ. అక్కడ పెద్ద కోర్టు ఒప్పుకోనప్పుడు సర్కార్ అయినా ఏం చేస్తుందే మరి? సర్కార్ అయినా చేయాలనుకునే పనులను సక్రమంగా చేస్తే ఎవ్వరు ఏమనకపోదురు. బీసీలకు న్యాయం చేస్తాం, బీసీ రిజర్వేషన్ తీసుకొస్తామని వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు వీళ్ళు జీవోలు తీసుకుంటే నడుతుందా? పెద్ద కోర్టు ఊకుంటారా? వాళ్ళు అడిగే తీరు వాళ్ళు అడిగిర్రు. పెడతాం బువ్వేస్తాం కూసో అని వట్టిస్తారు వేసే కూసుండబెట్టి సప్పుడెక్కిగా లేచిపో బువ్వలేదు గివ్వలేదు అని అంటే ఎవరు ఊకుంటారు చెప్పు? ఓ ఇట్లా మా ఒక్క ఊళ్ళోనే కాదు, చాలా దిక్కుల ఊళ్ళలో గిదే కథ నడుతుందట. కొంతమంది మంత్రులను కూడా నిలదీసి అడుగుతారు. అవును, ఆడాడ జనాలు మంత్రులను నిలదీసి అడుగుతున్నారు. మరి వాళ్ళైనా ఏ లెక్కంబడి ఈ సీట్లను కేటాయించిందో అర్థమే అయితే లేదట. ఎవ్వలకు అర్థం కాని పనులు సర్కారు చేసేది ఉంటే సర్కారుకి అర్థమయ్యేటట్టు ఈ సర్పంచ్ ఎలక్షన్లలో మా బీసీలు అంటే ఏందో చూయిస్తాం. అరే అది కాదు పిల్ల, కర్మ కులాలకు అన్యాయం చేయమని మేము అంటలేం. వాళ్ళకెందుకు గిన్నె ఆర్డు నెంబర్లు కేటాయించాలని కూడా మేము అడుగుతలేము. వాళ్ళకి కేటాయించద్దని మేము ఎందుకు అడిగేటానికి మేము ఇవ్వలేము చెప్పు? అదేదో గింత రిజర్వేషన్ దాటకుండా బీసీలకు న్యాయం చేయరు అని చెప్పి పెద్ద కోర్టు చెప్పిందట. అదేదో చెప్పిరాట కదా పెద్దోళ్ళు. మరి ఆ లెక్కంబడైనా మా ఊళ్ళో 800 మంది బీసీలు ఉన్నప్పుడు మాకు ఒక్కటే ఆర్డు నెంబర్ ఎట్లా కేటాయిస్తారు చెప్పు? నాకు అదే ముచ్చట తెలియాలి. మేమేమన్నా అన్యాయం చేసినావా సర్కారుకు? అరే జనరల్ వార్డులలో కూడా బీసీలు పోటీ చేయొచ్చు కాదే? రేదొక్కదన్నా జనరల్ వార్డులలో కూడా మా బీసీలే పోటీ చేయాలి, కడవలు పోటీ చేద్దాని ఏమన్నా రూల్ ఉన్నదా? ఆ జనరల్ వార్డులలో వేరే కులపోలు కూడా పోటీ చేస్తామని పోటీ కట్టాళ్ళు. అప్పుడు మా బీసీలకు కూడా పోటీ కాదా? అంతేందుకు ఇప్పుడు వీళ్ళు అత్తులు కానీ రాదు. వాళ్ళ కులపోలకు 3 ఆర్డు నెంబర్లను కేటాయించిర్రు. ఇప్పుడు వాడు ఏమంటాడు? ఆ 3 వార్డులు పోంగా మళ్ళీ జనరల్ వార్డులలో కూడా మా కులపోళ్ళు పోటీ చేస్తారు, మన పార్టీ తరఫున మాకు సపోర్ట్ చేయాలి, ఎవరు అడ్డు రావద్దని అంటాడు. ఇప్పుడు మేము వాళ్ళతో ఏం పంచాయతీ కొలుసుకోవాలి? మా బీసీలకు ఇచ్చే వార్డులు మాకు ఇచ్చేది ఉంటే వాళ్ళ కులపోలతో మేము ఎందుకు లొల్లిపోతాం? వాళ్ళతో మేము ఎందుకు పంచాయతీ కొలుసుకుంటాం? నువ్వే చెప్పిగా. అన్ని దిక్కులు ఇట్లనే అయితే ఓట్ల నాటికి పంచాయతీలు పెద్దగానే అయితట్టున్నాయేమే? కావా మరి? అవ కావాలి బువ్వ కావాలి అంటే మేము ఊరుకుంటామా? అస్సలుగా ఊరుకోం. ఏడు బాయ్, అరే వారి అస్సలుగా రే మీ కులపోళ్ళందరిని తీసుకొని రారా చూసుకుందాం. మా బీసీలందరిని తీసుకొని నేను 3 బాట్ల కాడికి వస్తా, అక్కడ చూసుకుందాం. దా అక్కడ మేము తగ్గాం. అస్సలు ఊరుకుంటామా? వాడు చూసినావా నా గల్ల వచ్చి నన్ను గచ్చిపోయింది. వాడు ఎంత ధైర్యం చూడు. చూసింది కదా పబ్లిక్. సర్కారేమో బీసీలకు న్యాయం చేయాలని ఆలోచనలు చేసి
పెద్ద కోర్టు చెప్పిందని మళ్ళా పాత పాటే ముంగటేసుకుంటే పల్లెలల్లో ఈ సర్పంచ్ ఎలక్షన్ల పుణ్యమా అని కులాల కుంపటి రాజుకుంటుంది. మరి ఇది పోను పోను ఎటు దారిదిత్తదో చూడాలి. ఆఖరి కార్యానికి ఏం తక్లీఫ్ కావద్దని పాత సీఎం కేసీఆర్ సార్ ఏలువడిలా ఊరూరికి సక్కదనాల శ్మశాన వాటికని కట్టిండ్రు. దాంట్లో నీళ్ల సౌలత్, కరెంటు సౌలత్, లైట్లు, బాత్రూమ్లు, కొన్ని దిక్కుల కరెంటుతోని కాల్చే మిషన్లు, శవాల నుంచే ఫ్రిడ్జ్లు సుతం పెట్టిండ్రు. ఊర్లో ఎవ్వలకైనా ఆ కార్యానికి ఏం తిప్పలు లేకుండా చూసుకున్నారు. ఇన్ని సౌలతులున్న శ్మశానాన్ని గిడ వేరే ఒకరు అడ్డబెట్టి అడ్డగోలుగా వాడుతున్నారు. చూడుండ్రి వీళ్ళ వాడకం ఎట్లున్నదో. ఓష్ని వీళ్ళ కథ సల్లగుండా సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగుండ నాకెందుకు సిగ్గు అన్నదట. అగో అచ్చం గట్టెనే ఉన్నది గదా పేకాట రాయుళ్ళ కథ. ఇండ్లు లేనోళ్ళు కిరాయికుండేటోళ్ళ కుటుంబాలల్లా ఎవలన్న జీవిడిస్తే ఆఖరి కార్యాన్ని వేసి దినాల దాకా ఈయనే ఉండనికి సర్కారు సౌలతులు వేసింది. ఉండేతందుకు రూములు కట్టింది. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పాత కాచవరం కాడగూడ గట్లనే శ్మశానం దానికి ఆనుకొని రూములు కట్టించింది పోయిన సర్కారు. ఇక వాటిలా ఎవ్వలు లేనిది చూసి జోకర్ వడ్డంత సంబురంతోని పేకాట పాపారాయిళ్ళు అడ్డబెట్టిండ్రు. ఈ డెన్నుకు మేమే కింగులం అనుకుంటా కాయ్ రాజా కాయన పట్టిండ్రు. తెల్లారదాకా తీన్ పత్తి రమ్మి డాబులేసుకుంటా హాయిగా కాష్టాల గడ్డల రిలాక్స్ అయితున్నారు. ఊర్లల్లనైతే చుట్టుముట్టోళ్ళు కన్నెత్తరు, పోలీసోళ్ళు గస్తీ కాస్తారు. ఇన్ని కష్టాల నడుమ ఆటకు ఆటంకమైతదని ఈడనైతే ఎవ్వలకు అనుమానం కాదు గదా, అస్సలు చూసినా పురుగుగుడుండదని ఈ సీక్రెట్ జాగల పేకాట క్లబ్బు తెరిచిండ్రు బద్మాషోళ్ళు. పేకాట అంటే ఉత్తగనే ఉండదు గదా, దానికి సీసల సప్పుడు లేకుంటే ఆడినట్టే ఉండదాయే. పుల్లులకు పుల్లులు తెచ్చి లేపుతున్నారట ఈడ. గీ ఊరాయనే వెంకటేశ్వర్లన్న ఇంకేదో చెప్తాడట ఇందాం. అయితే ఎప్పుడో 20 సంవత్సరాల కింద వేసిన బోర్ అది. దాంట్లో అన్నీ ఉన్నాయి, మొత్తం మోటార్ కనుక అన్ని పెట్టారు, అన్నీ ఉన్నాయి. అయితే అది ఎవరికి తెలవకుండా తీసుకొని పోయిండంట సర్పంచ్, మాజీ సర్పంచ్. అది మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోతే వస్తే తెలిసింది. అది పేకాట మందు ఇక ఎవరు పడితే వాళ్ళు చిన్న మునగాల నుంచి వచ్చి ఆడుతున్నారు పేకాట. అసలు ఎవరు పట్టించుకోవట్లే, ఫినిషింగ్ లేదు, ఉన్న భూమి ఆక్రమించుకున్నారు. ఏం కావాలంటే మనకి సౌకర్యం కావాలా, మంచిగా ఉండాలా, హాస్టల్ కూడా మంచిగా ఉండాలా. అది మేము కోరుకునేది. గది మాకు ఎవరి మీద దేశం లేదు, కోపం లేదు. చర్య తీసుకొని మాకు ఇది చేసి పెట్టాలని కోరుతున్నాం. ఓస్ని ఇదెక్కడి పర్షాను. కాష్టాల గడ్డ కాడ పెట్టిన బోరు మోటార్ను తాజా మాజీ సర్పంచ్ వేసుకపోయిండట. పదవులే లేవాయే, గివ్వేం చేస్తే అనుకున్నాడో ఎట్లనో. పబ్లిక్ పైకంతోని కొన్న మోటార్ను సొంత పనుల కోసానికి ఇంటికి గొంచబోయిండట. ఇక మొన్నట్ల ఎవలో జీవిడిచిండ్రని కాష్టాల గడ్డకు తీసుకొస్తే ఈ ముచ్చట బయటపడ్డది. ఈడ బోరు మోటార్ లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, చుట్టుముట్టు జాగను కూడా కబ్జా పెట్టిండ్రట. గేట్లు ఏడికాడికి ఇరిగిపోయినాయి. పక్కపొంటి ఊర్లొల్లు అడ్డబెట్టి ముక్కలాట ఆడుతున్నారు. సకల సౌలతులతోని కట్టుకున్న కాష్టాల గడ్డను ఆగమాగం చేసిండ్రని ఊరొల్లంతా మస్తు గరానికస్తున్నారు. సర్కారు పెద్దలు పెద్ద పెద్ద ఆఫీసర్లు చూసి దీన్ని పట్టించుకోవాలని అంటున్నారు. సీఎం రేవంత్ అన్న ఈయనే కాదే, రాష్ట్రమంతా శాన దిక్కుల గిట్లనే కాష్టాల గడ్డల పరిస్థితి. జప్పున నజరేసి పబ్లిక్ తిప్పలు తీరుండ్రి. సరే ఉంటాం మరిగా. అరే పాములు పట్టణాలను కబ్జా పెట్టినట్టే కొడుతున్నదిలా చూస్తుంటే. అడవి జంగళ్ళ కంటే ఎక్కువ స్మార్ట్ సిటీలలోనే కానొస్తున్నాయి. మనుషులు జంగల్లా టూర్కు పోయినా కానరాని పాములు సిటీ టూర్కు వచ్చి జనాలను సలి కంటే ఎక్కువ గజగజ వణికిస్తున్నాయి. మొన్ననే ఎములాడ రాజన్న గుడి గెస్ట్ హౌస్కు ఓ నాగరాజు వచ్చిందని చెప్పుకున్నామా. ఇక ఇప్పుడు సర్కార్ దవాఖానకు వచ్చింది. చూడుండ్రి ఎంత పరిశాని చేసిందో ఆడున్నోళ్ళను. ఓ అన్న మెల్లగనే నీదికే అత్తున్నదిగా పాము ఆయంత కాటేజిక్క. ఈల పనిసాలగుండా పాములు పట్టేతందుకు కట్టెనో పట్టుకారసొంటిదా వాడతారు గాని గిల్లు దవాఖాన్ల గుల్కోజులు పెట్టే స్టాండ్ తోటే పామును హడలెత్తిస్తున్నారు. సూది మందులు పెట్టే బుడ్ల కింద జొరితే ఉషో ఉషో అనుకుంటా పేషెంట్ల దిక్కే అచ్చేతట్టు చేస్తున్నారు. ముంబై దిక్కు తానే కాడున్న సర్కార్ దవాఖాన్ల సౌలతులు ఎట్టున్నాయో చూద్దామని పోయినట్టున్నది ఈ పాము. ఇక దర్వాజలకెళ్లి లోపలికి పోయేది పోంగానే పేషెంట్లు వాళ్ళ కోసం వచ్చినోళ్ళు, నర్సులు, డాక్టర్లు గజ్జున వణికిర్రు. పాము పర్షాంతోటత్తున్నది చూసి చిన్న పిల్లగాళ్ళు కదా ఉరికినట్టే అటు ఇటు ఉరికిర్రు. ఇక ఆడున్న ఒక పిల్లగాడు ధైర్యం చేసి ముంగటికి వచ్చిండు. అటు మస్తు తిప్పలు పడ్డారు. ఆడున్న సెలైన్ బుడ్ల స్టాండును సూదులేసే శత వర్కులను వాడుకున్నారు. పామును వర్కుల జొర్రగొట్టి ఊరవతల అడవిలు ఇడిచిపెట్టిర్రు. పాము సంచులకు పోంగానే అందరిని
ఆగమైరు. కానీ ఇయాల రేపు కాంక్రీట్ జంగల్ల కత్తున్న గీ పావులను చూస్తుంటే నరమానవులను చూసేతందుకే అవే సిటీ టూర్లు ఎత్తున్నట్టు కొడుతున్నది పోర్రి. మొన్నట్లా ఇంటర్లతో కలిసి అడవి జంగల్లకు పోయిన ముల్లా పిక్నిక్ అని ఆడ చెట్లకున్న ఆకులను ఇరిచినట్టు చేయగానే పాలు గారుతున్నాయి. ఇదేందిరో గిట్లున్నాయని మస్తు పరిశాన్ అయినా. ఇట్లా కూడా ఉంటాయా అని మా అమ్మమ్మని అడిగితే పానాలు తీసేటివి కూడా ఉంటాయని చెప్పింది. మనకెందుకు తీయని చేతులు కడుక్కున్నా కానీ గసొంటి చిత్రమే ఒకటి గిడగా నచ్చింది. అందరికీ చూపిద్దామని మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. చలో ఆలస్యం ఎందుకు మరి. ఇచ్చేంత్రమన్నారు. ఇన్నేమో యూత్ పిల్లగాండ్లు భక్తిగా దండాలు పెట్టి ఫోటోలు వీడియోలు తీసుకొని రీల్స్ చేస్తున్నారని గరానికి రాకుండ్రుల్లా. పూరాగా చూస్తే మీకే సమజైతది ఆ ఇచ్చేంత్రం ఏందో. తాటి ఈత చెట్లకు గదా కలువారినట్టే ఈ ఆప చెట్టుకు పాలు గారుతున్నాయి, దారలు పోతున్నాయి, నురుగులు కక్కుతున్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొలిరెడ్డిపల్లి ఊరి చెరువు గట్టుకాడున్న యాప చెట్టుకు 3-4 రోజులకించి పాలు గారుతున్నాయట. అసుంట పోయిన పశువుల కాపలర కంట్ల పడేటాళ్లకు ఊరల్లో షోలో పడ్డది ముచ్చట. ఇక తెలిసి తెలివంగానే అందరికందరచ్చి పసుపు కుంకుమలేసి ఊదుబత్తులు ముట్టించి కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. దండాలు పెట్టుకుంటా పోటువలు దిగుతున్నారు, రీల్స్ చేసి సోషల్ మీడియాలు ఇడుస్తున్నారు. మరి యాప చెట్టుకు ఇట్లెట్ల పాలు గారుతున్నాయో తెలియక మస్తు పర్షాన్ అవుతున్నారు. కానీ అప్పుడప్పుడు ఇట్లా యాప చెట్లకు పాలుగారుడు కామనే, దాంట్లో పెద్దగా ప్రత్యేకం ఏం లేదు, మహిమ కూడా ఏం లేదన్నట్టుగానే చెట్ల గురించి తెలిసినోళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎవల నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరినేం అనలేం. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇవాళ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసోంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.